జూన్ 1న రష్యాలోని 5 ఎయిర్ బేస్లపై యుక్రెయిన్ సాధారణ డ్రోన్లతో దాడి చేసింది. ఈ దాడి తర్వాత క్రెమ్లిన్ ఉగ్రరూపం దాల్చింది. నిత్యం వందల డ్రోన్లతో విరుచుకుపడుతోంది. జూన్ 1న ఉక్రెయిన్ చేసిన దాడికి ఓరెష్నిక్తో కీవ్, లెవివ్ నగరాలను ధ్వంసం చేయాలని రష్యన్ ప్రజలు డిమాండ్ చేస్తున్నట్లు క్రెమ్లిన్ తెలిపింది. ఈ ప్రకటన ఇప్పుడు ఉక్రెయిన్, యూరప్ దేశాల్లో కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఎందుకంటే అత్యంత శక్తివంతమైన ఓరెష్నిక్ మిస్సైల్ ను అడ్డుకునే శక్తి యూరోప్కే కాదు, అమెరికాకు కూడా లేదని 6 నెలల క్రితం స్వయంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. నిజంగానే ఉక్రెయిన్పై దాడికి రష్యన్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారా? ఓరెష్నిక్ తోనే ఉక్రెయిన్ కు బుద్ధి చెప్పాలని పట్టుబడుతున్నారా? ఓరెష్నిక్ డెడ్లీ వెపన్, వాచ్ స్టోరీ. కీవ్పై ఓరెష్నిక్ తో రష్యా దాడికి సిద్ధమైందా? ఓరెష్నిక్ మిసైల్ నిజంగానే డేంజరస్సా? రష్యా ఎందుకు ఓరెష్నిక్ ను తెరపైకి తెస్తోంది? ఉక్రెయిన్పై డ్రోన్లు, మిస్సైళ్లతో రష్యా డెడ్లీ అటాక్స్ కు దిగుతోంది. ఉక్రెయిన్ వ్యాప్తంగా ఏకంగా 315 ఇరాన్ సూసైడ్ డ్రోన్లతో మాస్కో విరుచుకుపడింది. సుమారు 277 డ్రోన్లను కూల్చేసినట్టు కీవ్ తెలిపింది. యుద్ధం మొదలైన తర్వాత రాజధాని కీవ్పై జరిగిన భీకర దాడుల్లో తాజా దాడి ఒకటని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పాడు. కీవ్ రాష్ట్రంలోని 7 జిల్లాల్లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. ఎత్తైన భవనాలు, ఇళ్లు, కార్లు, గిడ్డంగులపై దాడులు జరిగాయి. రాజధాని కీవ్లోని ప్రపంచ వారసత్వ కట్టడం క్యాథడ్రల్ చర్చి దెబ్బతిన్నది. భారీ పేలుళ్లతో కీవ్ నగరం దద్దరిల్లింది. కీవ్ ఒక్కటే కాదు, దక్షిణ పోర్టు నగరం ఒడెస్సా పైన రష్యా దాడులకు దిగింది. ఒడెస్సాలోని మెటర్నిటీ ఆసుపత్రి, ఎమర్జెన్సీ వైద్య కేంద్రం పైన దాడి జరిగింది. ఈ దాడుల్లో 2 మృతి చెందగా కనీసం 9 మంది గాయపడినట్టు తెలుస్తోంది. అసలు ఎందుకు రష్యా భీకర దాడులకు దిగుతోంది? దీని గురించి తెలుసుకోవాలంటే జూన్ 1న ఉక్రెయిన్ సాహసం గురించి తెలుసుకోవాల్సిందే. జూన్ 1న రష్యాలోని సుదూర ప్రాంతంలో ఉన్న 5 ఎయిర్ బేస్లపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేసింది. ఈ దాడుల్లో రష్యా బాంబర్లను ఉక్రెయిన్ ధ్వంసం చేసింది. ఉక్రెయిన్ దాడుల్ని మాస్కో టెర్రరిస్ట్ చర్యలుగా పేర్కొంది. ఈ దాడులకు ప్రతీకారంగానే రష్యా ప్రస్తుతం డ్రోన్లతో ఉక్రెయిన్ నగరాలపై విరుచుకుపడుతోంది. రష్యా డ్రోన్లతో పాటు 2 KN-23 బ్యాలిస్టిక్, 5 ఇస్కందర్ K క్షిపణులతో తాజాగా రష్యా దాడి చేసినట్టు ఉక్రెయిన్ తెలిపింది. నిజానికి రష్యా క్షిపణులను ఉక్రెయిన్ అడ్డుకున్న మాస్కో డ్రోన్లతో మాత్రం భారీ డ్యామేజీ జరుగుతోంది. కీవ్లో ఎమర్జెన్సీ విభాగాలు రాత్రంతా నిద్ర లేకుండా పనిచేశాయి. ఇక ఒడిశాలో మెటర్నిటీ ఆసుపత్రిలో పేషెంట్లను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. కానీ ఆసుపత్రి భవనం మాత్రం పూర్తిగా మంటల్లో చిక్కుకుపోయింది. ఉక్రెయిన్ అధికారుల గణాంకాల ప్రకారం గత 7 రోజుల్లోనే దేశవ్యాప్తంగా 1451 డ్రోన్లు, 78 మిస్సైళ్లతో రష్యా దాడి చేసింది. ఇక ఉక్రెయిన్ దాడులకు ప్రతీకారంగా కఠిన చర్యలు తీసుకోవాలంటూ రష్యన్ పౌరులు కోరుతున్నట్టు క్రెమ్లిన్ తెలిపింది. కీవ్, లెవివ్ పై ఓరెష్నిక్ లాంటి డెడ్లీ క్షిపణులతో దాడి చేయాలని డిమాండ్ చేస్తున్నట్టు మాస్కో స్పష్టం చేసింది. నిజానికి రష్యన్లు డిమాండ్ చేశారో లేదో తెలీదు, కానీ ఈ ప్రకటన చూస్తే ఓరెష్నిక్ తో దాడికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. అసలు ఈ ఓరెష్నిక్ మిస్సైల్ ఏంటి? ఓరెష్నిక్ హైపర్సోనిక్ బ్యాలిస్టిక్ మిస్సైల్ గా గతంలో స్వయంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతినే వెల్లడించాడు. అమెరికా వద్ద ఉన్న ఎలాంటి రేడార్లు దీన్ని గుర్తించలేవని, పశ్చిమ దేశాల మిస్సైళ్లు దాన్ని అడ్డుకోవడం అసాధ్యమని తేల్చేశారు. అసలు ఓరెష్నిక్ మిస్సైల్ ఎందుకు ప్రమాదకరం? దాన్ని ఎందుకు అమెరికా అడ్డుకోలేదని పుతిన్ చెబుతున్నాడు. ఈ క్షిపణి 5 మాక్ స్పీడ్తో దూసుకెళ్తుంది. ఈ లక్షణమే ఓరెష్నిక్ క్షిపణిని శత్రువులు గుర్తించకుండా చేస్తుంది. రెప్పపాటున 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. మాక్ 5 స్పీడ్ కారణంగానే ఓరెష్నిక్ ను నేరుగా అడ్డుకోవడం సాధ్యం కాదు. ధ్వని కంటే 10 రెట్ల వేగంతో లక్ష్యం వైపు దూసుకువెళ్తుంది. సో దీన్ని రేడార్లు గుర్తించడం అసాధ్యం. అంతేకాదు, ఓరెష్నిక్ ను ఏ శక్తి అడ్డుకోలేదన్నమాట. ఇది 5000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాన్ని తుక్కు చేసి పారేస్తుంది. సో ఓరెష్నిక్ తో అమెరికాలోని పశ్చిమ తీరంతో పాటు యూరోప్లోని ఏ లక్ష్యమైనా ధ్వంసం చేయగలదు. ఇది ఒకేసారి బహుళ లక్ష్యాలపై దాడి చేయగలదు. కొత్త తరం మీడియం రేంజ్ ఆయుధాల్లో ఓరెష్నిక్ ఒకటి. అమెరికా, యూరోప్ కు చెందిన గగనతల రక్షణ వ్యవస్థలు కూడా ఓరెష్నిక్ ని గుర్తించడం అసాధ్యమని రష్యా చెబుతోంది. ఓరెష్నిక్ 6 నుంచి 8 అణు లేదా సంప్రదాయ బాంబుల్ని మోసుకెళ్లగలదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ ఆయుధాన్ని యుద్ధరంగంలోకి రష్యా మోహరించినట్టు భావిస్తున్నారు. ఓరెష్నిక్ దాడి మొదలైందంటే శత్రువులు చూస్తూ ఉండడం తప్ప ఏమీ చెయ్యలేరు. అందుకే పశ్చిమ దేశాలు టెన్షన్ పడుతున్నాయి. ఇది అణ్వాయుధాలను కూడా మోసుకెళ్లగలదు. 2024 నవంబర్ 21న ఉక్రెయిన్లోని డినిప్రో నగరంలో ఓరెష్నిక్ ను తొలిసారి రష్యా ప్రయోగించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఈ మిస్సైల్ ను ఉక్రెయిన్ వద్ద ఉన్న గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకోలేకపోయాయి. ఫలితంగా డినిప్రో నగరంలోని ఉక్రెయిన్ రక్షణ పరిశ్రమల్ని ఓరెష్నిక్ పూర్తిగా నేలమట్టం చేసింది. ఈ మిస్సైల్ ని తొలిసారి పరీక్షించినట్టు పుతిన్ తెలిపారు. తమ పరీక్ష విజయవంతమైనట్టు పుతిన్ చెప్పారు.
అయితే కీవ్ లెవివ్ పై వరిష్ఠిక దాడికి రష్యన్లు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇదే యూరప్ దేశాలను వణికిస్తోంది. నిజానికి రాజధాని కీవ్ సంగతి పక్కన పెడితే లెవివ్ నగరం ఉక్రెయిన్ సరిహద్దులోని పోలాండ్కు సమీపంలో ఉంటుంది. ఇంకా వివరంగా చెప్పాలంటే పోలాండ్ సరిహద్దుకు లెవివ్ నగరం 70 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. తాజాగా క్రెమ్లిన్ ప్రకటనతో ఉక్రెయిన్ యుద్ధం నాటో గుమ్మం వరకు విస్తరించేందుకు రష్యా ప్లాన్ చేస్తోంది. మరోవైపు నాటో దేశాల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పలు యూరప్ దేశాలు ఆయుధాలను సిద్ధం చేసుకుంటున్నాయి. పౌరుల రక్షణ కోసం బంకర్లు సిద్ధం చేస్తున్నాయి. ఎమర్జెన్సీ వార్డులను ఏర్పాటు చేస్తున్నాయి. మరోవైపు శత్రువుల దాడులను ఎదుర్కొనేందుకు భారీగా గగనతల రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు ఎత్తునిస్తున్నాయి. ప్రధానంగా పోలాండ్, ఈస్టోనియా, లాత్వియా, ఫిన్లాండ్ వంటి దేశాలు ఆందోళనకు గురవుతున్నాయి. ఇప్పటికే ఆయా దేశాలు రక్షణ బడ్జెట్లను భారీగా పెంచుతున్నాయి. రష్యా సరిహద్దులో భద్రతను పటిష్టం చేస్తున్నాయి. అయితే వరిష్ఠిక పేరు వినగానే యూరప్ దేశాలు ఉలిక్కి పడుతున్నాయి. ఎందుకంటే ఆ మిస్సైల్ను అడ్డుకునే శక్తి యూరప్కు లేదు. ఒకవేళ రష్యా వరిష్ఠికతో దాడి చేస్తే దాడి నుంచి తక్కువ నష్టం వాటిల్లేలా అప్రమత్తమవడం తప్ప యూరప్ దేశాలకు మరో ఆప్షన్ లేదు. అయితే రష్యా నిజంగానే వరిష్ఠిక క్షిపణి ప్రయోగించేందుకు సిద్ధమైందా, లేక ఉక్రెయిన్ యూరప్ దేశాలను బెదిరించేందుకే ఇలాంటి ఎత్తుగడ వేసిందా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే.